హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అమెరికాలో ఉన్నారు. వీళ్ళసలు ఏ పండగలు జరుపుకోరని చాలామంది అనుకుంటూ ఉంటారు. బంధువులు లేకపోయినా ఫ్రెండ్సే బంధువులుగా అయితే మేము అన్ని పండుగలు చాలా చాలా చక్కగా జరుపుకుంటామండి. సో, ఈ వీడియోలో అయితే నేను నా భోగి, సంక్రాంతి అండ్ కనుమ పండగ ఎలా జరుపుకున్నానో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఆండాళ్ తల్లి ప్రసాదించిన తిరుపావయి 30 రోజులు చదివిన తర్వాత భోగి రోజు మేము గోదా రంగనాథుల కళ్యాణం అయితే చేస్తాము. కళ్యాణం అంటే పిండి వంటలు ఉండాల్సిందే కదా! అందులో మెయిన్‌గా లడ్డూ ఉండాలి. సో, అందుకని అయితే ఈరోజు లడ్డు చేస్తున్నాను. నేను ఇక్కడ లడ్డు బ్రౌన్ షుగర్‌తో చేస్తున్నాను. అందుకని చాలా ఈజీగా అయిపోతుందండి. సో, ఇప్పుడైతే ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు షుగరు అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకొని ఇలా పాకం పట్టుకుంటున్నాను. దానిలోనే యాలక్కాయ పొడి, కొంచెం పచ్చకర్పూరము అండ్ క్యాష్యూస్ కూడా యాడ్ చేసేసాను. సో, పాకము బాగా వచ్చిన తర్వాత కొంచెము నిమ్మరసం కానీ పిండితే ఆ పాకం అలాగే ఉంటుంది. ఇప్పుడైతే బూందీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. నేను డైరెక్ట్‌గా బూందీ పాకంలో యాడ్ చేసేస్తాను. అప్పుడైతే మనకి క్వాంటిటీ ఈజీగా తెలుస్తుంది. అంతే అండి. చాలా సింపుల్‌గా అయితే బూందీ లడ్డు తయారైపోయింది. బూందీ లడ్డూతో పాటు కొంచెం నేను మిక్స్చర్ కూడా చేశాను. అండ్ ఈ లడ్డూలు ఏంటంటే మనకి పిల్లలకి భోగిపళ్ళు పోస్తాం కదా! అప్పుడు తాంబూలంలో కూడా ఇవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువే చేశాను. నెక్స్ట్ ఈ మిక్స్చర్ కూడా చేశాను. మిక్స్చర్‌కి ఏంటంటే సేమ్ మనం శనగపిండి బూందీ తయారు చేసుకొని దానిలో కొంచెం వాంపూస, తర్వాత జీడిపప్పు, ఆహ్, ఆహ్, వేరుశనగ పప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసేసి చిన్న చిన్న ప్యాకెట్స్‌లో ఈ లడ్డూ మిక్స్చర్ అయితే తాంబూలంలో పెట్టేశాను. నెక్స్ట్ అయితే కళ్యాణానికి మా అమ్మవారు, అయ్యవారు రెడీ అయిపోయారు. సో, మేము గోదా రంగనాథుల కళ్యాణం అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్లో పెళ్లి జరిగితే పిండి వంటలు ఉండాల్సిందే కదా! సో, అందుకనైతే గారెలు, పులిహోర, లడ్డు, పప్పు, కూర, పాయసం అయితే చేసేసి దేవుడికైతే నైవేద్యంగా పెట్టుకున్నాను. వడపప్పు, పానకం అయితే అస్సలు మిస్ అవ్వకూడదండి కళ్యాణం జరిగితే. అండ్ ఇట్లా మాలలు మార్చి పిల్లలంతా రెడీ అయిపోయి చక్కగా అయితే కళ్యాణం అయితే చేసుకున్నాము. ఈవినింగ్ అయితే గుళ్ళో కళ్యాణానికి జెట్ యూఎస్ఏ కోలాటం గ్రూప్ అంతా కలిసి అయితే డ్యాన్స్ చేశాము. ఇది ఫస్ట్ టైం నేను డ్యాన్స్ చేయటము. మీరు కూడా చూడండి. అందరము యెల్లో శారీస్ అయితే కట్టుకొని చక్కగా అయితే డాన్స్ చేశామండి. గుళ్ళోనే పిల్లలకి భోగి పండ్లు కూడా పోశారు. సో, డాన్స్ అయిపోయిన తర్వాత పిల్లలకి కూడా భోగి పండ్లు అక్కడే పోసి మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి అయితే భోగి పండగ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. గుళ్ళో గోదా రంగనాథుల కళ్యాణం కూడా చాలా చాలా బాగా చేశారండి.
కంఠే బధ్నామి శుభగే సాదేవ శరదాం శరో మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్త అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనా. భోగి తర్వాత సంక్రాంతి రోజైతే పొంగళ్ళు పెడతాం కదా, సో ఇలాగైతే పొంగల్ రెడీ చేసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి కొంచెము శనగపప్పు పెసరపప్పు వేసి ఇలా కంచు గిన్నెలో బాగా ఉడకపెట్టుకున్న తర్వాత మొత్తం పాలల్లోనే ఉడకపెడితే పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొంచెము పచ్చి కొబ్బరి కూడా వేసానండి. తర్వాత ఏం లేదు, బాగా ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడమే. నార్మల్గా అయితే బయట చేసేవాళ్ళమండి ప్రతిసారి, కానీ ఈసారి టెంపరేచర్స్ చాలా డౌన్గా ఉన్నాయి. ఎందుకని ఇంకా తప్పనిసరిగా ఇంట్లోనే ఇలా పొంగల్ చేయాల్సి వచ్చింది. ముగ్గు వేయడానికి కూడా చాలా కష్టమైపోయింది, కానీ పండగ పూట కళ్యాణం చేస్తూ ముగ్గు కూడా వేసుకోవాలి కాబట్టి ఆ చలిలోనే ఏదో చిన్న ముగ్గు అయితే వేసేసాను. సో ఇట్లా అయితే పొంగల్ రెడీ చేసుకున్నాను. పొంగల్తో పాటు నార్మల్గా మేము ఇక్కడ దప్పలం అని చేస్తాము, అంటే గుమ్మడికాయ యూస్ చేయాలన్నమాట సంక్రాంతి రోజు. అండ్ సంక్రాంతి రోజు అయితే ఇంట్లో ఉంటే పెద్దలకు కూడా పెడతారు మా ఇంట్లో. సో మా మామయ్య గారు వాళ్ళంతా పెద్దలకు తర్పణం మొదలుకొని అక్కడ వంట అది డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ దప్పలము చేయాల్సిన ఈ గుమ్మడికాయ యూస్ చేయాలి కాబట్టి నేనైతే ఆ గుమ్మడికాయతో అయితే సాంబార్ పెట్టేశాను. సో ముద్దపప్పు, సాంబారు, తర్వాత పొంగలి అండ్ కొన్ని అయితే బజ్జీ వేశాను. ముందు రోజు వడలు చేశా కాబట్టి ఈరోజు అయితే బజ్జీలు, ఆలు బజ్జీ వేశాను. చిక్కుడుకాయ సండి పిండి కూర అయితే చేశాను. కనుమ రోజైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇట్లా పసుపు ఇప్పించేదండి. ఎంతమంది ముత్తైదువులు ఉంటే అంతమందికి ఇలా పసుపు దంచి ఆడపిల్లల చేతైతే చాలామందికి పసుపు ఇప్పించేది. సో ఇక్కడ ఎక్కువ మంది ముత్తైదువులు లేరు, అదే కాకుండా చాలా చలిగా ఉంది కాబట్టి ఎవరు ఇల్లు కదలట్లేదు. అందుకని అయితే నేను మా పాపే ఇట్లా పసుపు దంచి తులసి కోట దగ్గర ఒకటి, అమ్మవారి దగ్గర ఒకటి అండ్ నేనైతే ఒక పసుపు తీసుకున్నాను. ఇట్లా కనుమ రోజు కన్నె పసుపు ఇప్పించడం చాలా మంచిదని చెప్పేవాళ్ళు. నాకైతే కరెక్ట్ ప్రొసీజర్ తెలియదు, మా అమ్మమ్మ ఇలా చేయించేది కాబట్టి నేను కూడా ఇలా చేస్తున్నాను. మీకెవరికైనా దీని ప్రొసీజర్ ఫుల్గా తెలిస్తే ఏదైనా వీడియో ఉంటే నాకైతే కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. సో ఇట్లా మాకు పచ్చి పసుపు కొమ్ములు బాగా దొరుకుతాయి. సో దాంతో అయితే ఇలా పసుపు దంచి మూడు అయితే నేనైతే మూడే చేశాను. ఒకటి నాకు, ఒకటి తులసి కోట దగ్గర, ఒకటి మా ఇంట్లో ఆల్రెడీ కళ్యాణం చేసిన అమ్మవారికి ఇట్లా పసుపు దంచి ముద్దలుగా చేసి తులసి కోట దగ్గర ఒకటైతే పెట్టించానండి. నెక్స్ట్ది ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా, అమ్మవారికి కళ్యాణం చేసాం. గోదాదేవికి అయితే ఒక పసుపు ముద్ద ఇచ్చి తర్వాత నేనైతే ఒక పసుపు ముద్ద తీసుకొని దాన్ని మంగళసూత్రానికి, మొహానికి రాసుకొని కాళ్ళకి కూడా రాసుకుంటామన్నమాట. ఇది మేము ఫాలో అయ్యే ప్రొసీజర్. మేబీ ఇది డిఫరెంట్ ఉంటుందేమో, నాకైతే తెలీదు. ప్రతి పండక్కి ఇంట్లో ఉండే దేవుళ్ళనందరినీ కూడా నీట్గా శుభ్రం చేసుకొని బట్టలు కట్టి పూజిస్తాము. ఇదండి మా సంక్రాంతి పండుగ. మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.